అస్మద్గురుభ్యో నమః. 18వ పాశురం. నీలాదేవిని మేల్కొల్పుతానికి వచ్చారు గోదాదేవి. అమ్మ పురుషకారం, ఆవిడ ద్వారానే ఆయనకు గుర్తింపు. ఆచార్యులు అమ్మవారి యొక్క అనుయాయులు. మదం స్రవించే ఏనుగులు కలిగిన నందగోపని కోడలా, అందమైన పిల్ల. సౌందర్యం సర్వాంగీణమైతే లావణ్యం అంటారు. నీలాదేవి ధరించిన పుష్పములు కనబడుతున్నాయి. అమ్మ సౌందర్యానికి స్వామి వశుడై ఉంటాడు. నిరంకుశ స్వతంత్రుడాయన. స్వామి స్వాతంత్ర్యానికి అమ్మ సహిస్తుంది. మనలో ఉండే దోషాల్ని సహిస్తుంది. అమ్మ దయతో ఆయనలోని స్వతంత్రాల్ని, మనలోని దోషాల్ని తగ్గిస్తుంది. అమ్మా, నీ గడియ తీయు. తెల్లవారిందడానికి కోళ్ళు అరుస్తున్నాయి. జాముజాముకు కోళ్ళు అరుస్తాయి. నీలాదేవి దగ్గర మాటలు నేర్చుకోవడానికి కోయిళ్ళు వస్తున్నాయి. ప్రకృతిలో ప్రతి ప్రాణి సక్రమంగానే నడుస్తుంది. ఆల్వార్ల సూక్తులు వినిపిస్తున్నాయి. కోకిలను ఆల్వార్లతో పోలుస్తారు, కోళ్లను ఆచార్యులతో పోలుస్తారు. నీ స్వామి యొక్క నామ సంకీర్తనం చేయడానికి వచ్చాం. మీ ఇరువురి నామ సంకీర్తన కోసము వచ్చాము. నీ గాజుల సవ్వడి ధ్వనింపజేస్తూ రావాలి. నీ అందమైన బంగారం లాంటి చెయ్యితో నువ్వు వచ్చి తలుపు తీయమ్మా. నీ స్పర్శ మాకు కావాలి. నువ్వు వచ్చి ఆనందంగా తలుపు తీయాలి. అమ్మ పేరు శ్రీ, అంటే శ్రవణం చేయునది, శ్రవణం చేయించునది. మన కోసం ఆయనను ఆశ్రయించేది. ఆయనలోని స్వాతంత్రాన్ని అణచగలదు. స్వామి శ్రీమన్నారాయణుడు. మనం అనుసంధానం చేసే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యేలోని మొదటి శ్రీ గురించి ఈరోజు తెలుసుకున్నాం. రేపు అమ్మ, స్వామి ఇరువురిని కలిపి మేల్కొల్పుతారు.